ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది మెస్సయ్య మందిర ప్రాంగణం. దేవుడు చీరాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి మెస్సయ్య మినిస్ట్రీస్ వారికి దేవుడిచ్చినటువంటి మెస్సయ్య మందిరం ఇప్పుడు మీరు చూస్తున్నారు. చీరాలకు వచ్చిన తరువాత మెస్సయ్య మందిరానికి మీరు ఎలా రావాలో ఆ దారిని మీకు ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. జాగ్రత్తగా చూడండి. మహిమా మహిమా మన యేసురాజుకే మహిమా, ఘనత ఘనత మన క్రీస్తురాజుకే ఘనత. ఇదే మన చీరాల రైల్వే స్టేషన్. మీరు ఇప్పుడు చూస్తున్నారు చీరాల రైల్వే స్టేషన్ ముందు రోడ్లో ఉన్నాం. చీరాలకు ఉన్నటువంటి ఒక మంచి అనుకూలమైన పరిస్థితి ఏంటంటే, ఇదిగో మీరు చూస్తున్నారు బస్ స్టేషన్. చీరాల్లో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఎదురెదురు ఉంటాయి. కాబట్టి అది చీరాలకు వచ్చేటటువంటి ప్రయాణికులకు కానివ్వండి, చీరాల్లో నివాసం ఉంటున్నటువంటి వారికి కానివ్వండి, చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చీరాల బస్ స్టేషన్ ఎదురున ఉన్నటువంటి మరి ఓవర్ బ్రిడ్జి ఎక్కాం. ఓవర్ బ్రిడ్జి మీద మనం వెళుతూ ఉన్నాం. ఈ ఓవర్ బ్రిడ్జి మనల్ని కారంచేడు రోడ్డు దగ్గరికి తీసుకొని వెళ్ళిద్ది. చీరాల నుంచి కారంచేడు వెళ్ళేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ కారంచేడు గేట్ అంటారు, అక్కడ రైల్వే గేట్ కూడా ఉంటుంది. అక్కడికి మనల్ని తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది కారంచేడు గేటు, రైల్వే గేట్ అంటారు. ఇప్పుడు మనం లెఫ్ట్కి టర్న్ అయితే రైట్లో మీకు పెట్రోల్ బంక్ కనపడుద్ది. ఇప్పుడు మనం నేరుగా వెళ్తున్నాం. ఇది కారంచేడు వెళ్ళే రోడ్. ఇది మనల్ని నేరుగా కారంచేడు తీసుకుని వెళ్తుంది. ఈ రోడ్ ఇలాగే నేరుగా వెళ్తే 7 కిలోమీటర్స్లో మనం కారంచేడు వెళ్తాం. ఇక అక్కడి నుంచి మనం పర్చూర్, ఇటు గుంటూరు వైపు, అటు చిలకలూరిపేట వైపు ఇదే రోడ్డు నేరుగా మనం హైదరాబాద్ కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ రోడ్లో ప్రాముఖ్యంగా మనకు పెట్రోల్ బంక్ కనపడుద్ది. మీరు ఇప్పుడు చూస్తున్నది సెయింట్ అండ్ స్కూల్ దారి. అది సెయింట్ అండ్ స్కూల్కి వెళ్ళొచ్చు. దానికి ఆపోజిట్లో పెట్రోల్ బంకు. ఇది చాలా ఫేమస్ పెట్రోల్ బంకు, ఇండియన్ ఆయిల్. చీరాల ఎండింగ్లో మనం 4 రోడ్ల కూడలు వస్తుంది. మనం లెఫ్ట్కు తీసుకుంటే మనం మన మందిరం వైపుకి వెళ్తాం. ఇప్పుడు మందిరం వైపుకి వెళ్తున్నాం. దీన్ని దండుబాట రోడ్ అని కూడా అంటారు. ఇది మన మందిరానికి వెళ్ళే దారి చీరాల ఎండింగ్లో ఉంటుంది. కారంచేడు వైపు నుంచి వస్తే ఇది ఎంట్రన్సు, చీరాల నుంచి వస్తే ఇది ఎండింగ్లో ఉంటుంది. ఇదిగో ఒక 1/2 కిలోమీటర్ మనం రాగానే మనకి మెస్సయ్య మందిరం కనపడుద్ది. ఆరాధన చాలా అద్భుతంగా జరుగుద్ది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పునరుద్ధానపు ఆరాధన స్తుతి కూడిక, ప్రతి మొదటి బుధవారం సాయంత్రం 7 గంటలకు వాక్య కూడిక, ప్రతి 2వ శుక్రవారం రాత్రి 9 గంటల నుండి 2 గంటల వరకు ఆఫ్ నైట్ ప్రేయర్ జరుగుద్ది. తదుపరి ప్రతి 3వ శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు సంపూర్ణ ఉపవాస కూడిక జరుగుద్ది. ఆ తదుపరి ప్రతి మాసం చివరి రోజు 30 కానీ 31 కానీ మరి కృతజ్ఞతా స్తుతి కూడిక జరుగుద్ది. తదుపరి ప్రతి 2వ మంగళవారం, ప్రతి నెలలో 2వ మంగళవారం సేవకుల కూడిక జరుగుద్ది.
అద్భుతంగా ఈ కూడికలను దేవుడు తన కృపలో అభిషేకించి నడిపిస్తూ ఉన్నాడు. తన దాసులను పాస్టర్ పునీత్ కుమార్ని, అలాగే యవ్వన బిడ్డలను. మీకు వీలైతే ఒక్కసారి వచ్చి ఈ మెస్సియా మందిరాన్ని దర్శించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనండి. దేవునికి మహిమ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.